సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ అధ్యాయంలో నుండి దేవుడు మనందరితో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనము దగ్గర నుంచి మనము చదువుకుందాం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదెము ఇంట ఉండగా యెహోవా ఒబేదేదెమును అతని ఇంటి వారి అందరిని కూడా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు నాతో చెప్పండి. ఒబేదేదోము, కొంచెం గట్టిగా, ఒబేదేదోము అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించెను. ఏం చేశాడు దేవుడు? ఎవరిని? ఒబేదేదోము అనబడిన ఒక వ్యక్తి, అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాను. చూడండి, ఒబేదేదోము ఒక అన్యుడు, ఒక ఫిలిస్తీయుడు. చాలా జాగ్రత్తగా మీరు వింటే చాలా మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడతారు. ఒబేదేదోము ఒక ఫిలిస్తీయుడు. ఇతడు గురించి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇతడు ఒక గిత్తీయులు అని ఎవరిని అంటారంటే, ఫిలిస్తీన్ దేశంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. అష్టోదు, గాతు, గాజా, ఆ తర్వాత ఎక్రోను, ఇటువంటి ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాయి. ఇప్పుడు గాతు అనే ప్రాంతం నుంచి వచ్చిన వారందరినీ కూడా గిత్తీయులు అని పిలుస్తారు. మనం చాలాసార్లు నేర్చుకున్న ఆ యొక్క గొలియాతు గిత్తీయుడు. అతడు గాతు అనే ప్రాంతం నుంచి వచ్చాడు, గిత్తీయుడు. ఆ తర్వాత ఇత్తయి అనబడిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఇత్తయి ఎంతమంది తెలుసు? ఇత్తయి చాలాసార్లు ఇత్తయి గురించి మనం విన్నాం. నేను పోయిన సంవత్సరం సభల్లో కూడా ఇత్తయి గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఇత్తయి దావీదుని ఎలా వెంబడించాడో, దావీదును అబ్షాలోము తరుముతున్నప్పుడు సొంత కుమారుడైన అబ్షాలోము దావీదును చంపుదామని రాజ్యంలో వచ్చిన తర్వాత దావీదును చంపుతా ఉంటే దావీదు అంటాడు, ఇత్తయినయ్యా నువ్వు నాతో ఎందుకు వస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఏం తింటానో తెలియదు, ఎలా బ్రతుకుతానో తెలియదు, నీకు రాజవంశంలో నుంచి సమస్తము నీకు ఇవ్వబడతాయి, నువ్వు ఇక్కడ ఉండని చెప్పినప్పుడు ఇత్తయి అంటాడు, నేను ఉండనయ్యా, నువ్వు ఏ ప్రాంతం ఉంటే నేను కూడా అదే ప్రాంతంలో ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను, నువ్వు ఏం తింటావో అదే నేను తింటాను, చావైనా బ్రతికైనా నీతో జీవిస్తానయ్యా అని చెప్పి ఒక ఇత్తయి అనబడిన వ్యక్తి, హీ వాజ్ ఎ గిత్తీయుడు. ఆ వ్యక్తి గిత్తీయుడు. మూడవది, ఒబేదేదోము అనబడిన వ్యక్తి కూడా గాతు అనే ప్రాంతం నుంచి వచ్చాడు. అంటే ఫిలిస్తీన్ల దేశానికి సంబంధించిన ఒక గిత్తీయుడైన ఒబేదేదోము. ఇతనికి దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని ఔన్నత్యం తెలియదు, ధర్మశాస్త్రం గురించి సరైన వివరణ ఇతనికి అర్థం కాదు. హీ వాజ్ ఏ ప్యాగన్ పర్సన్. అతడు ఒక ప్యాగన్ పర్సన్ అన్నమాట, ఒక అన్య దేశానికి సంబంధించిన ఒబేదేదోము అనబడిన ఇంటిలో ఏముంది చెప్పండి? దేవుని యొక్క మందస్సము ఉంది. ఇప్పుడు ఒక అన్యుని ఇంటిలో దేవుని మందస్సము 3 నెలలు ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఒబేదేదోము ఇంటిలో మందస్సము ఉంది. ఆ 3 నెలలు ఒక అన్యుని ఇంటిలో మందస్సము ఉంచబడినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, అతనితో పాటు అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒబేదేదోము ఇంటిని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో, ఈ రాత్రి మన గ్రేస్ మిరాకిల్ సెంటర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఒబేదేదోము ఇల్లు ఎలా ఆశీర్వదించబడింది? అసలు ఈ మందస్సము ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన మందస్సము. ఇది ఒక అన్యుని ఇంటికి ఎలా వచ్చింది? అన్యుని ఇంటికి ఎలా వచ్చింది? కొన్ని చరిత్రాత్మకమైన విషయాలు మీకు అర్థమయ్యే విషయంలో కొన్ని విధానాలు చెప్తాను, వినండి.
ఏలి అనబడిన దైవజనుడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఏలి ఎవరు చెప్పండి? ఏలియా కాదు, ఏలియా ప్రవక్త, అగ్ని ప్రవక్త ఏలియా. ఇతడు దైవజనుడు, ఏలి అనబడిన దైవజనుడు. అంతకు ముందే నిర్గమకాండంలో మనం చూస్తాం, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు స్థాపించమన్నాడు మోషేతో. ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించిన తర్వాత ఆ యొక్క మూడు ప్రాంతాలు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టాలి. ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, మందసము ఉంచబడాలి, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడాలి. ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఈ మందసము ఉంచబడిన తర్వాత ఈ జరిగిన విషయం ఏంటంటే, ఏలి అనబడిన దైవజనునికి 2 కుమారులు ఉన్నారు, ఓఫ్ని, ఫినెహాసు. ఓఫ్ని, ఫినెహాసు. వీళ్ళు ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలి. ఒక సమయం వచ్చింది, ఒక టైం వచ్చినప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలి. వీళ్ళు అనుకున్నారు కదా, ఈ మందసమే కదా మాకు జయాన్ని ఇచ్చింది, ఈ మందసమే కదా ఎరికో గోడలను చీల్చింది, ఈ మందసం భుజాన పెట్టుకొని యాజకులు ఎరికో గోడల చుట్టూ తిరగబట్టే కదా ఈ మందసానికి విజయము లభించింది, ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, యోర్దానును కూడా పాయలు చేసింది ఈ మందసమే. కాబట్టి ఫిలిస్తీయులతో మనం యుద్ధము గెలవాలి అంటే ఈ మందసం మనతో ఉండాలని చెప్పి మందసాన్ని పట్టుకొచ్చి యుద్ధంలో పెట్టారు. దేవుని మందసము బలిపీఠము వద్ద ఉండాలి, దేవుని మందసము ప్రత్యక్ష గుడారములో ఉండాలి, దేవుని మందసము మందిరపు ఆవరణములో ఉండవాలి. యుద్ధములోకి తెచ్చేసరికి దేవునికి కోపం వచ్చేసింది. భయంకరమైన కోపము దేవునికి కలిగింది. భయంకరమైన కోపము దేవునికి కలిగినప్పుడు ఫినెహాసు, ఓఫ్ని అనబడిన 2 కుమారులు కూడా యుద్ధంలో ఏమవుతారు? చనిపోతారు. యుద్ధంలో మరణిస్తారు. యుద్ధంలో మరణించిన తర్వాత రెండవది, మందసాన్ని ఫిలిస్తీన్లు ఏం చేస్తారు చెప్పండి? మందసాన్ని ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? తీసుకొని వెళ్ళిపోతారు. మందసాన్ని, యుద్ధములో ఉన్న మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ దేశాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఓఫ్ని, ఫినెహాసులు చచ్చిపోతారు. ఈ విషయము దైవజనుడైన ఏలికి చెప్తారు. అయ్యా ఏలి గారు, దైవజనుడా, ఒకటి, మందసము పట్టబడింది, ఫిలిస్తీన్లు మందసాన్ని దొంగిలించేశారు, మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు. రెండవది, నీ కుమారులిద్దరూ కూడా ఏమయ్యారు? యుద్ధములో మరణించారు. ఈ మాట ఇన్న దైవజనుడైన ఏలి ఒక్కసారి కంగు తిని గుండె పగిలిపోయి వెనక్కి పడిపోయి చచ్చిపోతాడు. మెడ నరాలకి గాయమైపోయి, తలకాయకి గాయమైపోయి దైవజనుడు చనిపోతాడు. మందసం పట్టబడింది. ఆ తర్వాత దైవజనుడు చనిపోయాడు, దైవజనుడు కుమారులు కూడా మరణిస్తారు. ఈ లోపల ఫినెహాసు భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది, ప్రెగ్నెన్సీ పెయిన్స్తో బాధపడుతూ ఉంది. కొద్ది నిమిషంలో ఆమె ప్రసవించబోతా ఉంది. ఈ సమయంలో ఎవరో వచ్చి చెప్తారమ్మా, నీ భర్త యుద్ధంలో చనిపోయాడు, మందసం పట్టబడింది, మీ మామగారైన దైవజనుడు ఏలి కూడా చనిపోయాడని విషయం తెలిసిన తర్వాత ఈమె ఆ పురుటు నొప్పులతో బాధపడుతూ ఒక కుమారుణ్ణి కంటూ ఉంటుంది. కుమారుణ్ణి కని ఆ కుమారునికి ఒక పేరు పెడుతూ ఉంటుంది. ఇకాబోదు అనే పేరు పెట్టుద్ది. ఏ పేరు చెప్పండి? ఇకాబోదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద గ్లోరీ హ్యాస్ బిన్ డిపార్టెడ్. ద గ్లోరీ హ్యాస్ బిన్ డిపార్టెడ్ అంటే ప్రభావము విడిచి వెళ్ళిపోయింది. ఏమైంది? ప్రభావము విడిచి వెళ్ళిపోయింది. దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల వాళ్ళ జీవితంలో నుంచి విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇతనికి ఇకాబోదు అని పేరు పెట్టండి అనగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము విడిచి వెళ్ళిపోయింది. బిడ్లారా, ఒక మాట చెప్తాను. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు, చాలామంది ఆత్మీయుల జీవితము, చాలామంది ఆత్మీయుల కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఫిలిస్తీయుల చేత పట్టబడి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావముతో నింపబడిన ఈ ఆత్మీయ కుటుంబాల్లో దేవుని యొక్క మహిమను ఫిలిస్తీన్లు దొంగలిస్తూ ఉన్నారు. ఇంతకీ ఫిలిస్తీన్లు దేనికి సాదృశ్యం అంటే అన్య ఆచారాలకు సాదృశ్యం. అన్య ఆచారాలు, అన్య పద్ధతులు.
ఈ ఫిలిస్తీన్లు అనబడిన అన్య ఆచారాలు క్రైస్తవుల కుటుంబాల్లో ఉండడం వలన, క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఉండడం వలన ఆ కుటుంబాలు చిన్న భిన్నంగా మారుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఈ మహిమతో నింపబడిన ఈ కుటుంబాల్లోకి అన్య ఆచారాలు ప్రవేశపెట్టడం ద్వారా ఈ అన్య ఆచారాలు అనబడిన ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను దొంగలిచ్చేస్తూ ఉన్నారు, దేవుని మహిమను తీసివేస్తూ ఉన్నారు, దేవుని యొక్క ప్రభావాన్ని కుటుంబంలో ఉంచకుండా చేస్తూ ఉన్నారు. బాప్తిసం పొందారు, రక్షించబడ్డావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు, శిలువ రక్తంలో, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నావు. ఇక అన్య ఆచారాల నుంచి నువ్వు బయటికి రావాలి. కానీ చాలా కుటుంబాలు అన్య ఆచారాల్లోనే జీవిస్తూ, ఏదైనా ఉత్సవాలు కుటుంబాల్లో జరిగితే గమనిస్తూ ఉంటే దేవుని సేవకులంగా కొన్నిసార్లు మా గుండె పగిలిపోతూ ఉందండి. అనిపిస్తూ ఉంది, వీళ్ళైనా క్రైస్తవులేనా, విశ్వాసులేనా, సంఘస్థులేనా, దేవుణ్ణి నమ్మేమంటున్నారు కదా, విశ్వసించామంటున్నారు కదా, ఇంకా ఎందుకు ఈ అన్య ఆచారాల్లో జీవిస్తూ ఉన్నారు, అన్య పద్ధతుల్లో జీవిస్తున్నారని చెప్పి కొన్నిసార్లు ఒక విపరీతమైన బాధ కొన్నిసార్లు కలుగుతూ ఉంది. అయితే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుని ప్రభావము ఉండాలి అంటే, నీ కుటుంబంలో దేవుని మహిమ ఉండాలి అంటే, నీ కుటుంబంలో దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము, ఆయన అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ కుటుంబంలో ఉండాలి అంటే అన్య ఆచారాలు నీ కుటుంబంలో ఉండటానికి వీలు లేదు. నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. ఎవరుండాలి చెప్పాలి? ఎవరుండాలి కుటుంబంలో? యేసుక్రీస్తు ప్రభువు నీ కుటుంబంలో ఉండాలి. చూడండి, కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటే బయట రాస్తూ ఉంటారు, ఇది క్రీస్తుకు నిలయము. ఎవరికి నిలయం చెప్పండి? ఇది చెప్పాలి, ఎవరికి నిలయం? ఇది పెద్ద పెద్ద అక్షరాలతో, డిస్కో లైటింగులతో డెకరేషన్లు చేసి పెడతా ఉంటారు, ఇది క్రీస్తుకు నిలయము. ఆ క్రీస్తుకు నిలయముగా పెట్టబడిన ఆ ఇంట్లో నుంచి ఏమొస్తున్నాయో తెలుసా? సినిమా పాటలు, సినిమా సీరియళ్ళు, ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ తర్వాత అన్యపు ఆచారాలు, రకరకాలైన కార్యాలు ప్రతి కుటుంబాల నుంచి వస్తూ ఉన్నాయి. ఇక నువ్వు క్రీస్తుకు నిలయం అని పెట్టుకుంటే యూజ్ ఏముంది? దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. ఉపయోగం లేదు. క్రీస్తుకు నిలయం అని ఇంటి బయట రాస్తే సరిపోదు, క్రీస్తుకు నిలయం అని చెప్పి ఒంటి మీద రాసుకుంటే సరిపోదు, క్రీస్తుకు నిలయం అని చెప్పి బెడ్రూమ్లో యేసు క్రీస్తు ప్రభువారి ఫోటోలు పెట్టేసుకొని సిలువ ఆ యొక్క గ్రాఫులు తగిలించుకుంటే సరిపోదు. ఆ ఇంట్లో నిజంగా క్రీస్తు యొక్క మహిమ ఉండాలి. ఎవరుండాలి? ఎవరి మహిమ ఉండాలి? దేవుని యొక్క మహిమ, యేసు క్రీస్తు ప్రభుయో వారి యొక్క శక్తి నీ కుటుంబంలో ఉండాలి. అన్ని ఆచారాలు నువ్వు పాటించొద్దు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రత్యేకించుకోవాలి, నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నువ్వు ప్రతిష్ఠిత అనుభవంలోకి నువ్వు రావాలి. నువ్వు ప్రతిష్ఠిత అనుభవంలోకి నీవు నీ కుటుంబస్తులు వచ్చినప్పుడు, ప్రతిష్ఠిత అనుభవంలోకి నీ కుటుంబం నడిపించబడినప్పుడు ఆ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబం మీద దేవుని యొక్క కనుదృష్టి నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిష్ఠత అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతిష్ఠత అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, లోకము నుంచి నిన్ను నువ్వేం చేసుకోవాలి? ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకోవడం అంటే ఇప్పుడు లోకంలో ఉండొద్దా అని కాదు. నువ్వు లోకంలోనే ఉండాలి, ప్రపంచంలోనే బ్రతకాలి, నీ చుట్టుపక్కల ప్రజలతో నువ్వు జీవించాలి. కానీ లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన విషయాలు నీ జీవితంలోకి రాకూడదు. అది నిజమైన ప్రతిష్ఠత. రెండవది, నిన్ను నువ్వు లోకము నుంచి ప్రత్యేకించుకున్న తర్వాత బలిపీఠపు అనుభవాల్లో నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ఎక్కడ నలగొట్టుకోవాలి? ప్రతిష్ఠించుకొని, అన్ని ఆచారాల నుంచి నువ్వు ప్రతిష్ఠించుకొని, అన్ని కోరికల నుంచి నువ్వు ప్రతిష్ఠించుకొని, అన్ని ఆచారాల నుంచి నీవు నీ కుటుంబం దూరంగా వచ్చిన తర్వాత మందిరపు ఆవరణములో, బలిపీఠపు కార్యాల్లో నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడే అది నిజమైన ప్రతిష్ఠత. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని తీసుకున్నారు, కానీ మందసాన్ని కాపాడుకోలేకపోయారు. తీసుకెళ్లారు, మందసం తీసుకెళ్లారు. ఇది మాకు యుద్ధాన్ని విజయం ఇస్తుంది, ఈ మందసం వల్ల మా పూర్వీకులు విజయాన్ని సాధించారు, మేము కూడా విజయాన్ని సాధిస్తాం, ఈ మందసం మాకు కావాలి అని చెప్పి అనుకున్నారు. కానీ మందసాన్ని కాపాడుకున్నారా?
కాపాడుకున్నారా? నేను అంటాను, కొన్నిసార్లు ఆత్మీయులు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు బిడలంగా మేము తీర్చబడ్డామని చెప్పి రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటున్నారా? ప్రతిష్ఠిత అనుభవాన్ని కాపాడుకుంటున్నావా? దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క ఆ పరిజ్ఞానంలో నువ్వు దేవుని మహిమను పొందుకున్నావు అని చెప్తా ఉన్నావు, ఆ మహిమను కాపాడుకుంటున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్తూ ఉన్నావు, ఆ పరిశుద్ధాత్మని నీలో కాపాడుకుంటున్నావా? రక్షణ పొందాం అంటే సరిపోదు, మందసం మాతో ఉంది అనుకుంటే సరిపోదు. మందసం మా పాలెంలో ఉంది కదా, మా కుటుంబంలో ఉంది కదా, మా ఇంట్లో ఉంది కదా, నా హృదయంలో ఉంది కదా, దేవుని యొక్క మహిమ, ప్రభావము, శక్తి నా జీవితంలో ఉంది కదా అనుకుంటే సరిపోదు. అది నీ జీవితంలోకి వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే అనుభవం కూడా నీకు రావాలి. వీళ్ళు తీసుకెళ్ళడానికి బాగానే తీసుకెళ్ళారు, కానీ దాన్ని కాపాడుకోలేని సిచ్యువేషన్లోకి వీళ్ళు దిగజారిపోయారు. అన్య ఆచారాలు, అన్య పద్ధతులు వీళ్ళ జీవితంలోకి రావటం ద్వారా ప్రభావం వెళ్ళిపోయింది. ఈరోజు నీవు, నీ కుటుంబము దేవుని యొక్క మహిమతో నింపబడాలి. అన్య ఆచారాల నుంచి నీ కుటుంబము బయటికి రావాలి. ఏ కుటుంబంలో అన్య ఆచారాలు ఉంటాయో, ఏ కుటుంబంలో అన్యపు కార్యాలు ఉంటాయో, ఆ కుటుంబము ఎన్నటికీ వర్ధిల్లింపబడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సగం క్రీస్తు, సగం లోకం, సగం మందిరము, సగము లోకం, సగము ఆత్మీయత, సగము ఆచారాలు, ఈ రెండు ఎప్పటికీ ఒకటి కాదు. బిలియాలు క్రీస్తుకి ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పొత్తు బైబిల్లో ఉన్నాడు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి ప్రత్యేకించుకున్న తర్వాత, ఆ ప్రత్యేకత అనే అనుభవంలోనే నువ్వు ఉండాలి. చావైన, మరణమైన, సంతోషమైన, దుఃఖమైన, కన్నీరైన, నిట్టూర్పైన, ఆవేదనైన, ఆశీర్వాదమైన, ఏమీ లేని దీన స్థితి అయినా ఒక్కసారి ప్రత్యేకించుకున్న తర్వాత ఆ ప్రత్యేకత అనుభవంలో ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఆ కుటుంబం వర్ధిల్లించబడుతూ ఉంటుంది. బహుశా నువ్వు ప్రత్యేకించుకున్న తర్వాత కొన్నిసార్లు శోధనలు రావచ్చేమో, ఇబ్బందులు రావచ్చేమో, ప్రతికూలమైన వాతావరణం ఉండొచ్చేమో. మొన్న ఒక ఆమె చెప్తోంది, అయ్యా యేసై నమ్ముకున్నాక ఉద్యోగం పోయిందట. ఏం పోయింది చెప్పండి? యేసయ్య వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తాయి కదా, యేసయ్య వచ్చిన తర్వాత వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది కదా, యేసయ్య నమ్ముకున్నాక ఉద్యోగం పోయిందేంటి అన్నాను. నువ్వేమీ భయపడొద్దమ్మా, ఒకటి పోయిందంటే దేవుడు మరొకటి ఆశీర్వాదకరంగా 2 నెలలకు కనిపెట్టిందో లేదో, పోయినసారి ఉన్న శాలరీ కంటే డబుల్ శాలరీగా మరొక ఉద్యోగం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను అంటాను, ఒకవేళ ఆమె గినక యేసయ్య నమ్ముకున్నాక నాకు అన్నీ పోయాయి, సమస్తము నన్ను విడిచి వెళ్ళిపోయింది, ఇక నాకు యేసయ్య వద్దు, నేను ప్రత్యేకించబడను, మరలా ఆచారాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బహుశా ఆమె జీవితం అలానే ఉండేదేమో. కానీ ప్రత్యేకించుకున్నాక ఆవేదనలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ప్రతికూలమైన వాతావరణం వచ్చినా దేవుని కొరకు నిలబడటం వల్ల దేవుడు మునుపటి కంటే అధికమైన స్థితిని వారికి దయచేశారు. ఈరోజు నేను చెప్పేది అదే. ఒకసారి ప్రత్యేకించుకున్న తర్వాత ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలి, ప్రతిష్టతను కాపాడుకోవాలి, మహిమను కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకోవాలి. మన కళ్ళ ముందు ఎన్నో చూస్తూ ఉన్నాం. రక్షించబడిన బిడ్డలు అన్యులను వివాహము ఆడి ఎన్నో రకాలైన కుటుంబ శోధనలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ప్రతికూలమైన వాతావరణాలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ప్రతికూలమైన శోధనలు చాలామంది చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం అలా కాకూడదనే ఏ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. నీవు మందస్సము కాపాడుకుందువుగాక. దేవుని మహిమతో ఆవరించబడిన ఈ మందసం ఏదైతే ఉందో, దేవుని శక్తి ఉందో, ఆ మందసాన్ని తెచ్చిన నీవు, ఆ మందసాన్ని పొందుకున్న నీవు, ఆ మందసాన్ని కుటుంబంలో ఉంచుకున్న నీవు, అది అంతము వరకు నువ్వు కాపాడుకుందువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి అష్టోదు అనే ప్రాంతంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? అష్టోదు అనే ప్రాంతంలో మందసాన్ని పెట్టేశారు.
ఫిలిస్తీన్ల దేశంలో అదొక ప్రాంతం. ఫిలిస్తీన్లు యుద్ధంలో నుంచి మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయి అష్టోద్ అనే ప్రాంతంలో పెట్టేశారు. పెట్టిన వెంటనే ఈ మందసం ఏం చేసింది తెలుసా? ఫిలిస్తీన్ల అన్య దేవత, వారు ఆరాధించే దాగోను అనే దేవత ఏదైతే ఉందో ఆ దేవత యొక్క కాళ్ళు, చేతులు, తల మొత్తం కూడా ఎరగొట్టేసింది. ఏం చేసింది చెప్పండి? మీరు స్తోత్రం అని చెప్పి ఎమోషనల్ అవ్వకండి, అది అన్య దేవత. వాళ్ళు ఎవరో క్రైస్తవులు కాదు, క్రైస్తవులాగా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు. ఎమోషనల్ అవ్వద్దు అమ్మా. ఎక్కడ ఎమోషనల్ అవ్వాలో అక్కడ ఎమోషనల్ అవ్వాలి, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవాలి, ఎప్పుడు నవ్వాలో. మీరు అన్య దేవతల గురించి చెప్పినప్పుడు కూడా ఆమేన్ స్తోత్రం అన్నారు అనుకో, అర్థం ఉందా దానికి? అర్థం ఉండదు. ఈ మందసము ప్రత్యక్ష గుడారములో ఉంచిన మందసము, వీళ్ళు ఫిలిస్తీన్లు, వీళ్ళకి ఇక్కడ ఈ మందసమే వీళ్ళకి యుద్ధాన్ని జరిగిస్తూ ఉంది, ఈ మందసం విజయాన్ని ఇస్తూ ఉంది. ఈ మందసం వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ప్రతిసారి గెలుస్తారు, బెటర్ టు టేక్ ఆఫ్ అని చెప్పి మందసాన్ని తీసుకెళ్ళి అష్టోద్ అనే ప్రాంతంలో పెట్టేసుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయాక మందసం ఏం చేసింది? దాగోను దేవత యొక్క కాళ్ళు, చేతులు, మొండెము మొత్తం విర్రగొట్టి పడేసింది మందసం. రెండవది, ఫిలిస్తీన్ల యొక్క పంట పొలాలు పందికొక్కులు వచ్చి మొత్తం ధ్వంసం చేసేసాయి. ఏం చేశాయి? ప్రాముఖ్యంగా 3 విషయాలు జరిగాయి. ఒకటేమో దేవత యొక్క ఇంద్రియ భాగాలన్నీ కూడా పగిలిపోయినాయి. రెండవది, వాళ్ళ పంటలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ సంపదలు అన్నీ కూడా అమ్మా ఇటు వినాలి, మీరు డిస్టర్బెన్స్ చేయద్దు, ఇక్కడ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అన్య దేవతలు వాళ్ళ పంట పొలాలందరినీ కూడా పందికొక్కులు ఏం చేశాయి? మొత్తం తినేసాయి, నాశనం చేశాయి. మూడవది, ఫిలిస్తీన్ల యొక్క రహస్యపు స్థలాల్లో బాయిల్స్ అయిపోయాయి, గడ్డలు అయిపోయాయి. రహస్యపు స్థలాల్లో వాళ్ళ పంట పొలాలు పాడైపోయాయి, పందికొక్కులు వచ్చి పాడు చేస్తాయి. దాగోని యొక్క దేవతను కాళ్ళు, చేతులు, మొండె నిరగొట్టేసింది. రహస్యపు స్థలాల్లో భయంకరమైన వ్యాధి వాళ్ళకు సంభవించింది. అనుకున్నారు ఈ మందసం మనతో ఉంటే మనకు డేంజర్ అని చెప్పి అక్కడి నుంచి మరొక ఫిలిస్తీయ ప్రాంతమైన గాతు అనే ప్రాంతానికి పంపించారు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా అష్టోదులో ఏం జరిగిందో గాతు ప్రాంతంలో కూడా అదే జరిగిపోయింది. అక్కడ కూడా పంట పొలాలు నాశనం అయిపోయాయి. రహస్యపు స్థలాల్లో వ్యాధులు సోకటము, అనారోగ్యం కావటము, అనేక మంది చావటము, ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు భయపడంటున్నారు, ఇది అష్టోదులో వద్దు, గాతులో వద్దు, ఎక్రోన్ అనే ప్రాంతానికి పంపిద్దాం. మరొక ఫిలిస్తీయ దేశం, ఫిలిస్తీయ ప్రాంతం ఎక్రోను అనే ప్రాంతానికి పంపించేద్దాం. ఆ ఎక్రోన్ అనే ప్రాంతం వాళ్ళు మందసం రాకముందే భయపడి, మాకు మందసం వద్దు బాబోయ్, మేము చూసాం, అష్టోదులో ఏం జరిగిందో మాకు తెలుసు, గాతులో ఏం జరిగిందో మాకు తెలుసు, దయచేసి ఈ మందసము మాతో తేవద్దు, మా దేశానికి తేవద్దు, మా ప్రాంతానికి తేవద్దు అని చెప్పి వాళ్ళు ప్రాణ భయంతో సగం మంది చనిపోయారట ముందే. ఇది ఎలా ఉందంటే కరోనా రాకముందే కరోనా భయంతో చచ్చిపోయినట్టు, కరోనా రాకముందే కరోనా భయంతో ఏం చేస్తారు? అమ్మో వచ్చేస్తుంది. అది వచ్చేదేమో కానీ ఈ టెన్షన్తో నీకు ఇంకా జ్వరం వచ్చేసి, జ్వరంతో పాటు జలుబు వచ్చేసి టెస్ట్ చేయించుకుంటే ఏమొస్తుంది? అది రాలేదు, నువ్వు తెచ్చుకున్నావు భయంతో. కరోనా భయంతో కరోనా వచ్చి చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా ముందే ప్రాణ భయంతో మందసాన్ని తేకముందే మాకు ఈ ప్రాంతానికి మందసము తేవద్దు. మరి ఏం చేద్దాం? మీటింగ్ పెట్టేశారు. ఫిలిస్తీన్లందరూ కూడా ఒక ప్రాంతంలో కూర్చున్నారు. ఒక ప్రాంతంలో కూర్చొని మంత్రగాలను, శకునగాండ్రను, ఆ తర్వాత గారడీ విద్య కలిగిన వారును, ఆ తర్వాత ఈ యొక్క జ్యోతిష్యులను, వీళ్ళందరిని పిలిపించి జరిగిన విషయం చెప్పారు. ఇది మందసము, మేము యుద్ధం నుంచి పట్టుకొచ్చాం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క మందసం ఇది. అయితే మేము ఆయన దృష్టికి పాపము చేసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నాం? దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నాం. ఈ మందసము మా ఫిలిస్తీన్ల దేశంకి వచ్చిన తర్వాత మా పంట పొలాలు పాడైపోయాయి, మా దేవత చచ్చిపోయింది, ఆ తర్వాత రహస్యపు స్థలాల్లో భయంకరమైన వ్యాధులు సోకి మేమందరం కూడా మరణిస్తూ ఉన్నాం.
అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తీర్పు తీరుస్తున్నాడేమో, దయచేసి దీనికి ఏమన్నా పరిష్కారం చెప్తారా అంటే ఆ జ్యోతిష్యులు, మంత్రగాలు, శకునగాళ్ళు అందరూ అంటారు కదా, మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అపరాధ పరిహారార్థ బలిగా కొన్ని అర్పించాలి. అపరాధ పరిహారార్థ బలి దేవునికి అర్పించాలి. ఏం చేయాలి మరి? నెంబర్ 1, ఏ పంట పొలాలనైతే పందికొక్కులు ధ్వంసం చేశాయో ఆ పందికొక్కుల రూపం కలిగిన 5 బంగారపు వస్తువులు తయారు చేయండి. 5 బంగారపు వస్తువులు తయారు చేయండి, చేసి పెట్టేస్తారు. రెండవది, రహస్యపు స్థలాల్లో వ్యాధులు సోకాయి అన్నారు కదా, అందుట్లో అతి పెద్ద సైజులో ఉన్న ఆ యొక్క గడ్డ ఎలా అయితే ఉంటుందో ఆ సైజులో 5 బంగారపు గడ్డలు తయారు చేసి పెట్టండి. 5 బంగారపు పందికొక్కుల రూపం కలిగిన వస్తువులు, 5 బంగారపు గడ్డలు మొత్తం కూడా 10 తయారు చేసి ఆడపెట్టి క్రొత్త బండి. ఏ బండి చెప్పండి? ప్రైజ్ లార్డ్. ఏ బండి చెప్పండి అమ్మా, ఏ బండిది చెప్పాలి? ఏ బండి అట? క్రొత్త బండి. నేను క్రొత్త బండి గురించి సంవత్సరంన్నర నుంచి వాక్యం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కలిసి వచ్చింది. ఇప్పుడు క్రొత్త బండి అప్పుడే ప్రసవించిన ఆవులు ఏవైతే ఉంటాయో ఆ ఆవులు 2 తీసుకొచ్చి ఒక బండి కట్టేసి ఆ బండి మీద మందసం పెట్టి, మందసము పక్కన ఒక పెట్టెలో, ఒక బాక్సులో ఈ 10 వస్తువులు, బంగారపు వస్తువులు, 5 పందికొక్కులు, 5 బంగారపు గడ్డలు, ఇవన్నీ కూడా కలిపి క్రొత్త బండి మీద పెట్టేసి పంపించండి. ఎక్కడ పంపించాలా? ఇశ్రాయేలు యొక్క దేశానికి పంపించాలా. అయితే ఇక్కడ ఒక సూచన ఏంటో తెలుసా? ఈ క్రొత్త బండి మీద మందసం ఎక్కించి ఆ వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిన తర్వాత ఈ బండిని ఎవరు కూడా తోలకూడదు. ఏం చేయకూడదు? నో వన్ షుడ్ డ్రైవ్, ఇట్ షుడ్ గో బై దెమ్సెల్ఫ్. ఎవరు వాటిని తోలకూడదు. ఆ క్రొత్త బండి, ఆ ఎద్దులు మాత్రమే తీసుకొని వెళ్ళిపోవాలి. అయితే వినండి, ఈ క్రొత్త బండి, ఈ ఎద్దులు గినక ఇశ్రాయేలు దేశం యొక్క పొలిమేరలో ఆగితే మనకు ఒక సూచన వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడే మనకి తీర్పు తీర్చాడు. ఈ తీర్పు మనల్ని నుంచి ఏం చేస్తుంది? ఇప్పుడు విడిచిపోతుంది. ఒకవేళ అవి ఆ పొలిమేర దగ్గరికి వెళ్ళి ఆగకుండా మధ్యలోనే తప్పిపోయాయి అనుకో, మన కర్రం ఎలా ఏడ్చిందని అనుకుందాం అని చెప్పి, సరే అని చెప్పి కొత్త బండి కట్టేసి బండి మీద మందసం పెట్టేసి, మందసం ప్రక్కన పెట్టెలో బంగారపు వస్తువులు పెట్టేసి అవన్నీ కూడా వదిలేశారు. ఈ పాడి ఎద్దులు ఏవైతే ఉన్నాయో, పాడి ఎద్దులు ఈ రెండు కూడా వెళ్తూ నేరుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పొలిమేరలో ఆగెను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జ్ఞానము వాటికి లేదండి, ఏ మాట వాటికి రాకపోయినా దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఈ ఎద్దులు పనిచేశాయి, మందసాన్ని మోసాయి. భక్తి జీవితంలో నీవు కూడా దేవుని కొరకు దేవుని యొక్క మహిమను మోయాలి, దేవుని మందసాన్ని మోయాలి, దేవుని శక్తిని మోయాలి. ఎలా అయితే ఎద్దులు మోసాయో మందసాన్ని, నీవు నేను ఏం చేయాలి? దేవుని కొరకు మందసాన్ని మోసేవారంగా ఉండాలి. అయ్యా, నాకు ఎవరూ లేరయ్యా డైరెక్షన్ చెప్పేవాళ్ళు. ఎద్దులకి ఎవరు ఉన్నారా చెప్పేవాళ్ళు? ఎద్దులకి ఎవరు ఉన్నారా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు? ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని దాన్ని తోలే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. ఆ ఎద్దులకి ఎలా అయితే డైరెక్షన్ లేకపోయినా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి నడిపించబడ్డాయో, నీవు నీ కుటుంబము దేవుణ్ణి మోయుదురుగాక. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని నీవు కూడా పాడి ఆవుల వలె దేవుని మందసాన్ని మోస్తూ ఆ నిత్య రాజ్యంలో చేరాలి. కనాను దేశంలోకి చేరాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరాలి. ఈ 2 ఎద్దులు క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. సంఘము మందసాన్ని మోయాలి. దేన్ని మోయాలి చెప్పండి? మందసాన్ని మోయాలి. ఆ ఇశ్రాయేలు పొలిమేర దగ్గరికి వెళ్ళి ఆగిన తర్వాత వీళ్ళు అనుకున్నారు, ఓకే, దేవుని తీర్పు మమ్మల్ని ఏం చేసింది? విడిచి వెళ్ళిపోయింది. ఆ పొలిమేరలోకి వెళ్ళి ఆగిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదువుకుందామా? అదే సమూయేలు మొదటి గ్రంథము
6వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుంచి చదవండి ఒకసారి. 1 Samuel chapter 6 verse 14 from 14 onwards. 14 వచ్చిన కాడి నుంచి ఒకసారి మనం చదువుకుందాం. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలు చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించి ఆవులను ఏం చేశారు? దేవునికి ఏం చేశారు? దహన బలిగా అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పొలిమేరలోకి ఈ బండి వెళ్ళి ఆగిన తర్వాత ఈ బెత్షెమెషు అనబడిన వారు, ఆ ఊరి ప్రజలు ఏం చేశారంటే, ఈ మందసం ఇక్కడికి వచ్చిందండి, దీంట్లో ఏముందో చూద్దామని చెప్పి ఆ బండి కాళ్ళను విప్పి ఆ 2 దూడలను ఏం చేశారమ్మా? 2 దూడలను ఏం చేశారు? యెహోవాకు బలిగా అర్పించారు. ఆ తర్వాత జరిగిన విషయం చూద్దాం. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు కల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాయి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి 19వ వచనం కూడా చదువుకుందాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో ఆ సమయములో 50,070 మందిని మొత్తెను. ఆ జనములలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. స్తోత్రం చెల్లిద్దాం. వెళ్ళింది, ఈ బండి వెళ్ళింది. ఇశ్రాయేలు పొలిమేర దగ్గరికి వెళ్ళి ఆ రాయి దగ్గర ఆగితే ఈ బెత్షెమెషు అనబడిన ప్రజలు ఏం చేశారంటే, ఈ రాయి మీద ఆ బంగారపు వస్తువులు పెట్టి దహన బలులు అర్పించి దూడలను దేవునికి బలులుగా అర్పించి మందసములో ఏముందో వాస్తవానికి మందసాన్ని ఎవరు పట్టుకోకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఏం చెప్పాడు? ఈ మందసాన్ని యాజకులు మాత్రమే పట్టుకోవాలి, లేవీయులు మాత్రమే మందసాన్ని మోయాలి. లేవీయులు తప్ప, యాజకులు తప్ప మందసాన్ని పట్టుకోవడానికి ఎవరికి ఆస్కారము లేదో. యోర్దాను అడ్డొచ్చినప్పుడు అండి, మందసం పట్టుకొని యాజకులు ముందు నడిచిన తర్వాత ఎప్పుడైతే మందసాన్ని మీరు చూస్తున్నారు కదా, అదే మందసం యొక్క పిక్చర్. ఆ యాజకులు ఎప్పుడైతే మందసాన్ని మోస్తూ యోర్దాను మీద కాలు మోపారో, అరికాలు యోర్దాను నీటిని ఆనుకున్న వెంటనే యోర్దాను 2గా ఏమైపోయింది? చీలిపోయింది. దేవుడు చెప్పాడు, యాజకులు అభిషేకించబడిన వారు, సేవకులు అభిషేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారే మందసాన్ని మోయారు. అందుకే మీరు నిందా చదువుకున్నారు, లేవీయులు అనే మాట అక్కడ రాయబడి ఉందా లేదా? లేవీయుల యొద్దకు చేరిందట. లేవీలు తీస్తారు కదా, లేవీలు ఓపెన్ చేస్తారు కదా, ఆగొచ్చు కదా. అలా కాకుండా ప్రజలు వచ్చి మందసాన్ని తెరిచిన వెంటనే 50,000 మందికి పైగా అక్కడకక్కడు మరణించారు. బిడ్లారా, నేనేం చెప్తున్నానంటే, మనది కానిది ఎప్పుడు మనం ఆశించొద్దు. మనకు కానిది ఎప్పుడు మనము ఆశపడొద్దు. దేవుడు మనకి ఏవైతే అనుమతి ఇచ్చాడో అవే చేయాలి. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సహవాసములో కానీ, దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో కానీ యాజకులను వెంబడిస్తూ, యాజకుని మాటకు లోబడుతూ, యాజకుని మాటకు విలువిస్తూ, యాజకుని మాటకు విధేయత చూపుతూ, మన లిమిట్లో మనం ఉంటూ, మన పరిధిలో మనం ఉంటూ, కొన్నిసార్లు మనం చదువుకోవచ్చేమో, ఉద్యోగాలు సంపాదించవచ్చేమో, గొప్ప గొప్ప సర్టిఫికెట్లు ఉంచొచ్చేమో. అయితే ఒక మాట చెప్తాను, దేవుని సేవకులకు అవి లేకపోయినా వారి దగ్గర అభిషేకం ఉంది. ఏముంది? అభిషేకం. గుర్తుపెట్టుకో,
నీ దగ్గర ఉద్యోగం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, చేతి పని ఉండొచ్చు, లక్షలు, వేలు, వందలు, కోట్లు కూడబెట్టవచ్చు. కానీ వాటన్నిటికంటే అభిషేకము చాలా గొప్పదే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. లేవీయులు ఓపెన్ చేస్తారు, కానీ ప్రజలు తొందరపడి ఓపెన్ చేయటం వల్ల దుఃఖక్రాంతులుగా మారిపోయి దినవృత్తాంతాల గ్రంథాల్లో రాస్తాడు, వారు చనిపోయారట. బిడ్డలారా, ఈ మందస్సానికి భయపడి బెత్షెమెషు అన్నారు, ఇక్కడ మా ప్రాంతంలో కూడా మందస్సం వద్దు, మరలా మందస్సాన్ని ఏం చేయండి, ఫిలిస్తీన్లకు పంపించండి అని చెప్పినప్పుడు ఆ ఫిలిస్తీన్లో అబినాదాబు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. లోతైన మర్మాలు చెప్తున్నాను వినండి. అబినాదాబు అనబడిన ఈ యొక్క అన్యుని ఇంటికి మందసాన్ని తీసుకొని వెళ్ళారు. మందసాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అబినాదాబు ఇంట్లో మందసం ఉంది. ఇప్పుడు ఆ మందసానికి ఏం చేయాలా? సేవ చేయాలా? సేవ చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు సేవ చేయాలి మందసానికి? లేవీయులు, యాజకులు, ప్రతిష్ఠిత అనుభవము కలిగిన యాజకులు మాత్రమే మందసానికి సేవ చేయాలి. దట్ వాస్ ద రూల్ బై గాడ్. అది నేను పెట్టిన రూల్ కాదు, నువ్వు పెట్టింది కాదు, అది సాక్షాత్తు ప్రభు అయిన యెహోవా పెట్టిన రూల్. మందసానికి యాజకుడు, లేవీయుడు ఏం చేయాలి? సేవ, పరిచర్య చేయాలి. అబినాదాబు ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అబినాదాబు ఇంటిలో అతని కుమారుడైన ఎలియాజరుని దేవుని కుమారుడిని అభిషేకించారు. మందసం ఎదుట సేవ చేయడానికి అబినాదాబు కుమారుడైన ఎలియాజరును అభిషేకించారు, ప్రతిష్ఠించారు. అయితే వినండి, నేను మొదట చెప్పిన యుద్ధానికి ఈ యొక్క అబినాదాబు ఇంటికి వచ్చిన సమయానికి 7 నెలల వ్యవధి. ఎన్ని మంత్స్ చెప్పండి? ఎన్ని నెలలు? హోఫ్ని, ఫినెహాస్ చనిపోయి ఫిలిస్తీన్లు తమ ప్రాంతానికి మందసం తెచ్చుకున్న తర్వాత ఆ మందసము ఈ యొక్క అటు ఇటు ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగి ఈ యొక్క అబినాదాబు ఇంటికి, ఎలియాజరు ఇంటికి వచ్చి రావడానికి 7 నెలల సమయం పట్టింది. మీరు నమ్ముతారా? 7 నెలల సమయం తర్వాత ఈ ఇంటికి వచ్చి 99 సంవత్సరాలు మందసం ఆ ఇంట్లోనే ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను వినండి. 99 సంవత్సరాలు మందసము ఎలియాజరు ఇంట్లో, ప్రతిష్ఠిత చేయబడిన ఎలియాజరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క ఆశీర్వాదము కూడా రాలేదు. కానీ 3 నెలలు ఒబేదెదోము ఇంటికి వచ్చిన ఈ మందసము ఎలా ఆశీర్వదించబడింది? 3 నెలలు ఎక్కడ? 99 సంవత్సరాలు ఎక్కడండి? ఆ 7 నెలలు, ఈ 3 నెలలు, 1 సంవత్సరం, 99 సంవత్సరాలు. 1 + 99 ఎంత? 100 సంవత్సరాలు ఈ మందసం స్టోరీ జరిగింది బైబిల్లో. ఒబేదెదోము ఇంటికి, ఆ తర్వాత యుద్ధంలో పట్టబడిన మందసానికి 100 సంవత్సరాలు గ్యాప్. 99 సంవత్సరాలు ఈ మందసము ఈ యొక్క ఎలియాజరు ఇంట్లో ప్రతిష్ఠిత చేయబడ్డాడు కదా, అభిషేకించబడ్డాడు కదా, యాజకత్వం జరిగిస్తున్నాడు కదా, ధూపం వేస్తున్నాడు కదా. అయినప్పటికీ కూడా ఎందుకు ఎలియాజరు ఇల్లు ఆశీర్వదించబడలేదు? 3 నెలలు ఉన్న ఒబేదెదోము ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడింది? చెప్తాను వినండి. ఈ ఒబేదెదోము ఇంటికి రాకముందు అబినాదాబు అనబడిన ఈ యొక్క ఇంటిలో మందసం ఉందని దావీదు విన్నాడు. దావీదు ఏం చేశాడు? దావీదు విని అబినాదాబు ఇంట్లో మందసం ఉందట, అది నా దావీదు పురానికి తీసుకుంటారు. దావీదు పురము అంటే యెరూషలేము. మీరు ఎక్కడైనా బైబిల్లో దావీదు పురము అనే మాట చదివారంటే గుర్తుపెట్టుకోండి, యెరూషలేము ప్రాంతము అని అర్థం. దావీదు పురానికి తీసుకొద్దామని దావీదు సైన్యాన్ని వెంటబెట్టుకొని యాజకులను తీసుకొని వెళ్ళాడు. అబినాదాబు ఇంటికి వెళ్ళి తంబురతో, సితారతో పాటలు పాడుకుంటూ, నాట్యం ఆడుకుంటూ, తంబుర సితార నాట్యముతో అనుకుంటూ పాడుకుంటూ, డమ్ములు కొట్టుకుంటూ, ప్యాడ్లు, కీబోర్డులు అన్నీ కూడా తీసుకొని డమాడమా వాయించుకుంటూ వెళ్ళిపోయాడు. అబినాదాబు ఇంటికి వెళ్ళిపోయి, అయ్యా అబినాదాబు, ఈ మందసం మా రాజ్యంలో ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు మా సింహాసనాన్ని శాశ్వతమైన సింహాసనాన్ని అభిషేకిస్తాడో, కాబట్టి మా పురములో
మా యెరూషలేము ప్రాంతములో మేము కట్టబోయే మందిరములో ఈ మందసాన్ని పెడతాము, కాబట్టి మాకు ఈ మందసం కావాలని చెప్పి ఏం చేశారు తెలుసా? మరి ఒక క్రొత్త బండి తగిలిచ్చారు. ఏ బండి తగిలిచ్చారు చెప్పండి? కొత్త బండి తగిలిచ్చారు. కొత్త బండి తగిలిచ్చారు. ఏమండి, పాత బండి పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? మరలా ఏమొచ్చింది? కొత్త బండి పోయింది, అభిషేకం పోయింది. విశ్వాసులు కూడా ఇలా విశ్వాసులు మారిపోతూ ఉన్నారు. పాత బండిలో ఉండవలసిన విశ్వాసులు కొత్త బండి ఎక్కేస్తారు. ఏంటో తెలుసా? కొత్త బండి ఏంటో తెలుసా? కొత్త బండి ఏంటో తెలుసా? ఒకప్పుడు ఉపవాసం 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, నెలైనా ఉపవాసం ఉండి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవ్వగానే అయ్యి బాబో ఏమొచ్చేస్తుంది, ఆకలి అయిపోతుందండి, బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయండి. డాక్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు లావైపోతున్నావు, ఒకటే చపాతీ తినాలంటే తింటది ఒకటే చపాతీ. డైట్ తగ్గడానికి ఎంతేం చేస్తారు, కానీ ఉపవాసం అంటే మాత్రం ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆకలి గుర్తొస్తుంది. ఇది కొత్త బండి, ఇది కొత్త బండి. రెండవ బండి ఏంటో తెలుసా? పూర్వకాలంలో గంట వాక్యం చెప్పిన, 2 గంటలు వాక్యం చెప్పిన, 3 గంటలు ప్రసంగం చేసిన అదే అభిషేకము, అదే వైరాగ్యము, అదే వినుదల, అదే యొక్క విశ్వాసము, అదే అనుభవము. ఎంత చెప్పినా వినేవారుగా ఉండేవాళ్ళు. కానీ అర్ధగంట ప్రసంగం అవ్వంగానే పాస్టర్ గారు ఇక ముగిచ్చేస్తారా అంటే, మా దగ్గర వాచ్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు లేదు నాకు, ఓకే ఇప్పుడు లేదు, పెట్టలేదు, ఎందుకంటే ఇవి పెట్టేశాను కాబట్టి వాచ్ పెట్టలేదు. వీళ్ళు టైం చూస్తూ ఉంటారు కూర్చొని. ఎందుకు అంటే ఇండైరెక్ట్గా పాస్టర్ గారికి సిగ్నల్ అనమాట. ఏమవుతుంది చెప్పండి? సమయం క్రొత్త బండిది. ఒకప్పుడు ప్రార్థన చేసి మోకాలేసి గంటలు ప్రార్థనలో మునిగి విజ్ఞాపన చేస్తూ మూలుగుతూ గువ్వ ఎలా అయితే ప్రభు సన్నిధిలో మూలిగిందో, పావురం వలె మూలుగుతూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ గోడలు పట్టుకొని అవి పట్టుకొని కిటికీలు పట్టుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చాలు. ఏం చాలు? 10 నిమిషాలు ప్రార్థన చాలు. సేవకుల్లో కూడా కొత్త బండి అయిపోతా ఉంది. ఎవరైనా ప్రార్థన చేయడానికి పిలిస్తే వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. ఎల్ఈడిలో కనపడతా ఉంటుంది అమ్మగారు, అరే పెట్టరా జూమ్ పెట్టరా అంటాడు. ఎక్కడికి? ఆమె దగ్గరకు జూమ్ పెట్టు. నేను ఇక్కడ ఎల్ఈడిలో టచ్ అంటాను, అక్కడ ఏమైపోయింది చెప్పండి? కొంచెం కిందకు దిగి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా. క్రొత్త బండి అండి ఇదంతా, క్రొత్త బండి. ఇవన్నీ అన్నీ క్రొత్త బండ్లే. క్రొత్త విశ్వాసం, క్రొత్త భక్తి, క్రొత్త ప్రార్థనలు దేవునికే నేర్పించేస్తున్నారు అన్నీ. దేవునికి తెలియదు ఇవన్నీ. పాపం దేవుడు ఒకటే అనుకుంటాడు, నీతి, న్యాయము, యథార్థత, ప్రవర్తన, పరిశుద్ధత, నిష్కలంకమైన హృదయము. దేవుడు ఆలోచించి ఇవైతే దేవునికే నేర్పిస్తున్నారు. క్రొత్త బండి మనుషులందరూ కూడా క్రొత్త బండిని కట్టేస్తూ ఉన్నారు. పాత బండి ఉంది కదా దావీదుకి, ఎవరు పలగొట్టారో దాన్ని బాగు చేయించి తీసుకెళ్ళొచ్చు కదా. పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టొచ్చు కదా. బండి పడిపోయింది, బండి పాడైపోయింది, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు కదా. క్రొత్త బండి కట్టేశారు, క్రొత్త భక్తిలోకి వచ్చేసారు చాలామంది. క్రొత్త భక్తి, క్రొత్త కార్యాలు. ఇంతకుముందు దేవుని సేవకుల్ని ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు అవేమీ లేదు. క్రొత్త బండి వచ్చేసింది ఇప్పుడు అంతా కూడా. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ స్థితిలోకి నువ్వు వెళ్ళినా, అపోస్తలుడైన పౌలు అంటారు, నీ మొదట స్థితిని నువ్వేం చేయాలా? నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితిని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేను ఉన్నతమైన వాడిగా ఉండొచ్చు, గొప్పవాడిగా మారొచ్చు, కానీ నేను పూర్వము ఎటువంటి స్థానములో నుంచి వచ్చానో ఆ స్థానము నాకు, నేను అంటాను, నువ్వు ఏ స్థానములో దేవుణ్ణి నమ్ముకున్నావో, ఏ స్థితిలో దేవుని ఆశీర్వదించాడో, దేవుని నమ్ముకున్న సమయంలో నువ్వు ఎలా అయితే నీ విశ్వాసము బలపడిందో ఆ విశ్వాసమే చివరి వరకు ఉండాలి, ఆ భక్తే చివరి వరకు ఉండాలి, ఆ నిరీక్షణ, ఆ సమర్పణ, ఆ వైరాగ్యము చివరి వరకు ఉండాలి. క్రొత్త బండిలోకి వెళ్ళొద్దు, క్రొత్త బండి వద్దు. అదే పెంతెకోస్తు అనుభవంలో నాటబడుతూ, అదే అనుభవంలో స్థిరపడుతూ, అదే పరిశుద్ధాత్మ అనుభవంలో నీ జీవితాన్ని కొనసాగిస్తూ, అదే పరిశుద్ధాత్మ ఆ మేఘము కింద నువ్వు బ్రతుకుతూ, మేఘము కింద నడుస్తూ దేవుని యొక్క ఆత్మ కార్యాల్లో పూర్వము ఎలా అయితే వర్ధిల్లావో ఇప్పుడు కూడా నువ్వు వర్ధిల్లుదువుగాక. హల్లెలూయా. కుటుంబాల్లో కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు జరిగే పూర్వకాలం నాకు గుర్తుంది.
కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ ప్రార్థన పెడితే ఆదివారం ఎంతమంది జనం వచ్చారో అంతమంది జనం వచ్చేవారు. ఇప్పుడు అవేమి లేవు కదా. అయ్యా ఒక చిన్న పాట పాడి చిన్న వచనం చదివి తల మీద చేయబెట్టి కేక్ కట్ చేసి మా పాప నోట్లో కొంచెం పెట్టి, మా పాప కూడా మీకు ఏం చేస్తుంది, కేక్ ఏం చేస్తుంది చెప్పండి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇక్కడ అంటిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు అంటించారో అట్లా, చిన్నపిల్లలు కదా. క్రొత్త బండి వచ్చేసింది. ఇంతకుముందు ఆ ప్రార్థనలు ఉంటే ఇప్పుడు ఈ ప్రార్థనలు అయిపోయాయి. ఇలా సంఘంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు పెడుతున్నామంటే విశ్వాసులు చాలా తక్కువ అయిపోయారు. ఒకప్పుడు శనివారం ఆల్నైట్ ప్రార్థనలో గంటలు నైట్ అంతా కూడా కొన్ని వందల మంది సంఘంలో అక్కడే ఉండి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఉండట్లేదండి. క్రొత్త బండి వచ్చేసింది కదా, క్రొత్త భక్తి వచ్చేసింది కదా. మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు కదా, మాకు అంతా వచ్చు అనుకుంటున్నారు కదా, మాకు సమస్తం మేము తెలుసండి, మాకు అన్నీ తెలుసండి, మాకెందుకండి ఈ భక్తి, మేమే దేవునికి భక్తి నేర్పిస్తామండి అని చెప్పేవాళ్ళు చాలామంది అయిపోతూ ఉన్నారు. నువ్వు క్రొత్త బండిలోకి రావద్దు, పాత బండిలోనే ఉండు. ఓకే రైట్. ఈ బండి ఎక్కారా? ఎలియాజరు, ఆ తర్వాత అభినాదాబు కుమారులు ఎవరైతే ఉన్నారో ఉజ్జా, చదువుదాం చూడండి ఆ మాట ఏమైంది అక్కడ చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ఒకసారి. ఏం జరిగిందో చూద్దాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు, నాకోను అనే కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, ఎడ్లకి ఏం జరిగిందట చెప్పండి? కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి పట్టుకొనగా, దేవుని యొక్క మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగింది చెప్పండి? దేవుని యొక్క కోపము ఉజ్జా మీద రగులుకుందట. బండి దోలుతున్నాడు, ఈ ఉజ్జా నడుస్తూ ఉన్నాడు. ఆ నాకోను అనబడిన కళ్ళెము ఒక ప్రాంతం వచ్చింది. ప్రాంతం వచ్చిన తర్వాత ఎడ్లకి ఏం జరిగింది చెప్పండి? పాపం ఏం జరిగిందమ్మా? కాలు జారి, ఎడ్లకు కాలు జారి ఎడ్లు కింద పడతా ఉంటే, మనసం బండి మీద ఉంది కదా, మనసం కూడా కింద పడుతుందని చెప్పేసి ఉజ్జా ఏం చేశాడు? మనసాన్ని పట్టుకోపోయాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అది కింద పడినా యాజకుడు తీస్తాడు, కానీ ప్రజలు మాత్రం ఏం చేయొద్దు, పట్టుకోకూడదు. ఎప్పుడైతే ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడో ఉజ్జా అక్కడికక్కడే చచ్చిపోయాడట. మరణించాడు, అక్కడే చచ్చిపోయాడు. పాపం చచ్చిపోయాడు. మందసానుకున్న ప్రత్యేకత దేవుడు అలా ఉంచాడు. ప్రత్యక్ష గుడారంలో మోషేకి చెప్పాడు దేవుడు అప్పుడు, ఇది వీళ్ళు మాత్రమే చేయాలి, అది వారు మాత్రమే చేయాలి, అది వారు మాత్రమే అని కొన్ని పనులకి కొంతమందిని దేవుడు నిశ్చయించాడండి. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మారారో, అందుకే ఈ ప్రత్యక్ష గుడారములో అహరోను వెళ్ళి ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా, కోరాహు 350 మందిని వెంట పెట్టుకొని వచ్చి అంటూ ఉంటాడు, 450 మంది ప్రజలను కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి అంటాడు, మీరే ఇలా ధూపం, మేము చేయకూడదా? ప్రత్యక్ష గుడారంలో మీరే బొల్లు అర్పించాలి, మేము అర్పించకూడదా అని చెప్పి దైవజనునికి, మందసానికి, మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడారో భూమి నెరలించిందట. భూమిలో కోరాహుతో ఉన్న వారందరూ కూడా భూమిలో పడి, మరలా భూమి దగ్గరకు వచ్చిన తర్వాత భూమిలో పడి మరణించారు. ఉజ్జా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దావీదుకి మరలా ఏమొచ్చింది చెప్పండి? అమ్మో, ఈ తంబుర సితారాన్న వాయిద్యాలన్నీ ఏమైపోయినాయి? అప్పుడు ఆగిపోయి అంటూ ఉన్నాడు, దావీదు మాకు ఈ మందసము వద్దు, దావీదు పురంలోకి ఈ మందసము తేకపోయినా పర్లేదు, వద్దు, ఈ మందసం నాకొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో మరి ఎక్కడ ఉంచుదాం మందసం అంటే, ఒబేదెదోము అనబడిన అన్యుడున్నాడు, ఫిలిస్తీయుడు, దేవుని యొక్క ఔన్నత్యం తెలియనివాడు, దేవుని యొక్క సన్నిధి అంటే తెలియనివాడు ఒబేదెదోము ఉన్నాడు. అతని ఇంటిలో ఈ మందసాన్ని ఏం చేయాలా? ఉంచండి అని చెప్పి ఒబేదెదోము ఇంటిలో మందసము ఉంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒబేదేదెము ఇంటిలో మందసము ఉంచబడిందట. దేవుని యొక్క మందసము ఒబేదేదెము ఇంటిలోకి వచ్చేసింది. దేవుని యొక్క మందసము ఒబేదేదెము యొక్క గృహంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఒబేదేదెము ఇంటిలోకి మందసం వచ్చేసిందో బైబిల్ సెలవిస్తూ ఉంది, 3 నెలల వ్యవధిలోనే అతని కుటుంబం మొత్తం ఆశీర్వదించబడేనో. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసునామమున మహిమ పరుద్దాం. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క ప్రభావము ఒబేదేదెము ఇంటిలోకి వచ్చిన వెంటనే అన్యుడైనప్పటికీ కూడా అతని ఇల్లు ఆశీర్వదించబడిన విధంగా ఈరోజు నీవు, నీ కుటుంబము దేవుని మందసానికి దగ్గరగా ఉంటే, దేవుని మందసాన్ని చేర్చుకోగలిగితే, దేవుని మందసాన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తే నీవు కూడా ఆశీర్వదించబడతావు. నీ కుటుంబము ఆశీర్వదించబడుద్ది, నీ కుటుంబము దీవించబడుతూ ఉంది. ఎందుకు? మందసము నీ కుటుంబంలో ఉంది కాబట్టి. ఏమని చెప్పండి? ఫ్రిడ్జ్ ఉందని కాదు, ఏసీ నీ ఇంట్లో ఉండడం కాదు, ఆ తర్వాత రిఫ్రిజిరేటర్లు ఇంట్లో ఉండడం కాదు, ఆ తర్వాత ఇంకేవో మిషన్లు ఇంట్లో ఉండడం కాదు. అవి లోకానుసారంగా గృహంలోకి కావాలి, కానీ ఆత్మానుసారమైన గృహంలోకి మందసము కావాలండి. క్రైస్తవుని కుటుంబాల్లో ఉండవలసిన అత్యవసరమైన అతి అవసరత మందసము ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మందసం నీ ఇంట్లో ఉండాలి. అది నీ కుటుంబానికి అవసరత. ఎంతకాలము క్రైస్తవులకి కుటుంబంలో అవసరత ఏంటో తెలియక గుమ్మాల మీద పేర్లు రాయిస్తూ ఉంటారు, గుమ్మాల మీద వాగ్దానాలు అంటిస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇంటి పైన పేర్లు రాయిస్తూ ఉంటారు. ఇది క్రీస్తుకు నిలయం అంటారు, దేవునికి సన్నిధి అంటారు, ఆ తర్వాత దేవునికి దాగు చోటు అంటారు. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మందసము నీ ఇంట్లో ఉండాలి. ఏముండాలి చెప్పండి? నీ ఇంట్లో మందసం ఉండాలి. మందసం నీ గృహంలో ఉండాలి. మందసము నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న ప్రతి దుర్మార్గతను దేవుడు కొట్టివేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసునామమున మహిమ పరుద్దాం. నీ ఇంట్లో ఉన్న ప్రతి దుర్మార్గత దేవుడు తొలగించాలి అంటే మందసం నీ ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఈ మందసమే కదా అన్య ఆచారాల దేవతను చంపింది. ఈ మందసమే కదా అన్య దేవతలకు సమాధిని తయారు చేసింది. ఈ మందసమే కదా శారీర కార్యాలను తొలగించింది. ఈ మందసమే కదా ఆర్థిక శోధనలు తొలగించింది. ఈ మందసమే కదా ప్రతికూలమైన వాతావరణాన్ని తొలగించింది. ఈ మందసమే కదా కుటుంబ శోధనల నుంచి నీకు విడుదల ఇచ్చేది. అన్ని ఆచారాలు కుటుంబంలో పోవాలంటే మందసం ఉండాలి, మందసం రావాలి. దేవుని మందసం నీ కుటుంబంలో ఉండాలి, దేవుని మందసము నీ ఇంటిలో ఉండాలి, దేవుని మందసము నీ హృదయంలో ఉండాలి. 3 నెలల్లోనే ఆశీర్వదించబడ్డాడే ఒబేదేదెము. 99 సంవత్సరాలు ఉన్న ఆ ప్రతిష్ఠించబడిన సేవకుని ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడలేదు తెలుసా? మందసము తీసుకెళ్ళేటప్పుడు మరలా వీళ్ళు ఏం చేశారు? కొత్త బండి తయారు చేశారు. చెప్పొచ్చు కదా ఎలియాజరు చెప్పాలా లేదా? ప్రతిష్ఠించబడ్డాడు కదా, యాజకత్వం చేస్తున్నాడు కదా, సేవ చేయడం నియమించబడ్డాడు కదా. ధర్మశాస్త్ర ప్రకారం దావీదు ఇలా చేయకూడదయ్యా, కొత్త బండి కట్టొద్దు. యాజకుల భుజాల మీద ఏం చేయాలా? తీసుకొని పునని చెప్పాలా లేదా? తెలియదండి. ప్రతిష్ఠించబడ్డాడు కానీ వాక్యానుసారమైన జీవితం తెలియదు. ప్రతిష్ఠించబడ్డాడు కానీ వాక్యం అంటే ఏంటో తెలియదు. ప్రతిష్ఠించబడ్డాడు కానీ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. ప్రతిష్ఠించబడ్డాడు కానీ వాక్యపు మర్మాలు అతనికి తెలియదు. హలో, ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? వాక్యపు అనుభవం లేని నేను సేవకుని చెప్పుకునే వారి దగ్గర పరిగెడుతున్నావా? ఎలియాజరు లాంటి సేవకుల దగ్గర ఉరుకుతున్నావా? ఎవరిని నీ కుటుంబంలోకి రాణిస్తూ ఉన్నావు? హూ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు యువర్ హౌస్? నీ కుటుంబంలోకి ఎవరు వస్తున్నారు? ప్రతిష్ఠించబడ్డాడు అని చెప్పుకునే వాళ్ళు రాణిస్తున్నావా? ఈ ఎలియాజరు ప్రతిష్ఠించబడ్డవాడు కానీ వాక్యానుసారం తెలియదు. వీడికి తెలిసిన వాడితే చెప్తాడండి. దావీదు ఈ మందసాన్ని దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం మోషేకి చెప్పాడయ్యా, యాజకులు మాత్రమే మోయవని చెప్పాడయ్యా. మరి నువ్వు వచ్చావు కాబట్టి, నీ పురంలోనికి మనసును తీసుకెళ్తున్నావు కాబట్టి ఏం చేయాలా? భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్ళని చెప్పాలి కదా. అసలు ఇది తెలిస్తేనే కదా చెప్పడానికి. ప్రతిష్టత. అందుకే అంటారు ఏర్పరచబడిన వారు అనేకులు, ఆ తర్వాత పిలువబడిన వారు. పిలవబడ్డాను, దేవుడు నన్ను పిలిచాడు. అబ్బో, దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలిచేశాడు, రమ్మనుచున్నాడు అనుకుని పిలిచేశాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడో పిలిచాడు? నేను పరిచర్య చేస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ పెట్టేసాయి.
మిలియన్లు సబ్స్క్రైబర్లు కొట్టేసాయి. పెట్టు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టనని ఇంట్లో గొడవ పెట్టుకున్నాను తెలుసా. అది 2019, 2020 యూట్యూబ్ నేను పెట్టను అన్నాను. కరోనా టైము, సంఘం లేదు, పరిచయం లేదు, నీకు బాధ్యత లేదని అడిగారు నన్ను ఇంట్లో. నేను పెట్టను, అది నాకు తలనొప్పి, దాని గురించి ఎందుకని నాకు. మరి ఎట్లా అందిస్తావు సంఘానికి వాక్యం, ఎట్లా చెప్తావు? కరోనా వచ్చింది, మందిరాలు లేవు, గుడి లేదు, బడి లేదు, తింటున్నారు, బాగా తినాలి, కోవిడ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, బాగా తినాలి తింటున్నారు. కరోనా ముందు బక్కగా ఉన్న వాళ్ళు ఎలా అయిపోయారు తర్వాత చెప్పండి, ఎలా అయిపోయారు? కరోనా ముందు ఎలా ఉన్నారు చెప్పండి? బక్కగా ఉన్నారు. కరోనా అయిపోయాక ఎలా అయిపోయారు? ఎలా అయిపోయారు చెప్పండి? బాగా. అంతకుముందు షర్ట్ అంతా కూడా లూజ్ ఉండేది, ఇప్పుడు షర్ట్ అంతా ఎలా అయిపోయేది? టైట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు? మందిరాలు లేవు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, భక్తి లేదు, కొత్త బండి వచ్చేసింది. మరి ఎట్లా చెప్పాలి సంఘానికి వాక్యం? ఓన్లీ ద వే ఈజ్ ఆన్లైన్. అప్పట్లో కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ ఫేస్బుక్లో ఇచ్చాను లైవ్. ఫేస్బుక్ అకౌంట్లో లైవ్ ఇచ్చేవాళ్ళు. ఆ వాయిస్ సరిగా వచ్చేది కాదు, వాక్యం అర్థమయ్యేది కాదు, ఏదో క్లారిటీ ఉండేది కాదు, అన్నీ ఏదో చేసేసేవాళ్ళం. ఇది కాదు, నువ్వు యూట్యూబ్ పెట్టాల్సిందే, జాన్సన్ రాజ్ అని పెట్టు, జీపీఎం అని పక్కన పెట్టి అన్నాడు. ఏం పెట్టాలా? జీపీఎం అంటే ఏంటి చెప్పండి? ఏదో అనుకోకండి, ఒక షాప్ పేరు అనుకోబాకండి. షాప్ పేరు అనుకుంటున్నారండి జీపీఎం అంటే? జీపీఎం గ్రేస్. చెప్పాలి, గ్రేస్ చెప్పండి. గ్రేస్. పి అంటే ఏంటి? ఆర్సీఎమ్మా? చెప్పండి ఏంటి? పెంటెకోస్టల్. ఎం అంటే ఏంటి? మినిస్ట్రీస్. అంతకుముందు ఆలోచించాను, కృపా పెంటెకోస్ట్ మినిస్ట్రీ పెడితే 100 ఛానళ్ళు వస్తున్నాయి. ఇందుట్లో మావో లేదనుకుంటారని చెప్పేసి నేను అందరూ తెలుసు కాబట్టి జాన్సన్ రాజ్, ఆ తర్వాత కృపా అంటే జీపీఎం గ్రేస్ పెంటెకోస్ట్ అని పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఛానల్ని, ఈ మినిస్ట్రీకి ప్రతిష్టత చేస్తున్నానయ్యా. ఏం చేస్తున్నాను? ఈ ఛానల్ని మినిస్ట్రీకి ప్రతిష్టత చేస్తున్నాను. అదిగో మీరు చూస్తున్నారు కదా, జాన్సన్ రాజ్ జీపీఎం అనే ఛానల్. మినిస్ట్రీకి ప్రతిష్ట చేసేసాను. ఇక దానికి సపరేట్ ల్యాప్టాప్ ఉంది, ఆ ఛానల్లో సపరేట్ కంటెంట్ ఉంది. మినిస్ట్రీలో ఏది జరిగినా ప్రతి అప్డేట్ దాంట్లో వస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ప్రతిష్ఠించబడితే పెట్టేయాలా? ఛానల్ పెట్టేయాలా? ఒక మాట చెప్తున్నాను, 100 మంది 100 పెట్టుకొని దేవునికి విరోధంగా ఏది పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన విరోధంగా ఏది కూడా అడ్డుకోలేదు. వస్తారండి అంచె దినాల్లో వాక్యానుసారము లేని జనాలు చాలామంది వస్తారు. నేను ప్రతిష్ఠించబడ్డాను, నేను ఎలియాజరని. వాక్యం తెలియదు, అనుభవాలు తెలియదు. వాడికే తెలియని సంఘాన్ని ఎలా నడిపిస్తాడు అనుభవంలోకి? చెప్పాలా దావీదుకి, అయ్యా ఇది వాక్యానుసారము కాదు, యాజకుల భుజాల మీదనే నడవాలి. ఇది తెలియదు కాబట్టి నేను అంటున్నాను, అంచె దినాల్లో ఈ వాక్యానుసారము లేని నేను సేవకుని చెప్పుకునే వారిని ఎవరిని కూడా మీరు ఒకటే చెప్పండి, నువ్వు సేవకుడివా, వెళ్ళి ఎక్కడైనా సేవ చేసుకో. అందుకే 99 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదం రాలే. 3 నెలల్లో ఆశీర్వాదం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం ఇంతకీ ఎందుకు ఆశీర్వదించాను? త్వరగా 2 విషయాలు చెప్తాను, 5 నిమిషాలు ముగించేస్తాను. చూడండి అసలు ఎందుకు ఒబేదెదోము ఇంటికి ఆశీర్వాదం వచ్చిందంటే, ఒకటి మందస్సము ఎదుట పరిచర్య చేసేవాళ్ళట. ఏం చేసేవాడు చెప్పండి? మందస్సము ఎదుట పరిచర్య చేసేవాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథము 26వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మందస్సము ఎదుట పరిచర్య పని చేయడానికి వాళ్ళు నియమించబడ్డారట. ఆ మాట చదువుకున్న 26వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుకుంటే, దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసి, నెంబర్ 1 అతనికి ఏం చేశాడట?
కుమారులను దయచేసి దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాదాబాదు రెండవ వాడు, యోబాబు మూడవ వాడు, షాకారు నాలుగవ వాడు, నెతనేలు ఐదవ వాడు, అమ్మియేలు ఆరవ వాడు, ఇశ్శాకారు ఏడవ వాడు, పెయుల్లేతై ఎనిమిదవ వాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షమయా కుమారులు ఒత్నీ, రెఫాయేలు, ఒబేదు, ఎల్జాబాదు, బలాఢ్యులైన అతని సహోదరులు ఏలీహు, సెమక్య, ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒబేదేదెమును దేవుడు ఆశీర్వదించి, ఒబేదేదెము మాత్రమే కాదు, ఒబేదేదెము సంతానం అందరూ కూడా దేవుని పని. తమ పని ఏంటి చెప్పండి? తమ పని ఏంటి? దేవుని యొక్క మందసము దగ్గర నెంబర్ 1 బలులు అర్పించాలి. రెండవది పాటలు పాడేవాళ్ళట. ఇప్పుడు ఒబేదేదెము ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడిందంటే, వారు తమ పని చేయుటలో గట్టివారు. అంటే దేవుని పరిచర్య చేయడంలో వారు చాలా ప్రతిష్టత కలిగిన వారు. ప్రతిష్టత. నీవు నీ కుటుంబం కూడా దేవుని పరిచర్యలో ప్రతిష్ఠితగా ఉండాలి. నువ్వు ఒక్కడవే మాత్రమే కాదు, నీ కుటుంబస్తులతో సహా. నేను కొన్ని సభల్లో చూస్తూ ఉంటాను, కుటుంబస్తులందరూ కూడా రకరకాల వ్యవధుల్లో పరిచర్య చేస్తూ ఉంటారు, రకరకాల ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా తల్లేమో వంటలో అవన్నీ కూడా కట్ చేసి ఇవ్వటంలో పనిచేస్తూ ఉంటే, కుమారులేమో వేరే విషయాల్లో పనిచేస్తూ ఉంటే, ఇంటి యజమానుడు మరొక విషయంలో సంఘం కోసం ఇలా నేను చాలాసార్లు చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. నీ ఇంటి వారితో నువ్వేం చేయాలంటే పరిచర్య, దేవుని పనిలో నువ్వు ముందుకెళ్ళాలి. ఒబేదేదెము కుమారులందరూ కూడా దేవుని పరిచర్యలో ఎలా ఉన్నారు చెప్పండి? నమ్మకముగా ముందుకు ప్రయాణం చేస్తున్నారు పరిచర్య విషయంలో. అసలు ఒబేదేదెము ఆశీర్వదించబడ్డాడని దావీదుకు వినబడిందట. వద్దని పారిపోయాడుగా, మనసం వద్దు, ఉజ్జ చచ్చిపోయాడు, మా పురాణకు వస్తే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది, మాకు ఈ మనసం వద్దయ్యా దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. మరలా వెళ్ళిపోయిన దావీదు 3 నెలల్లో ఒబేదేదెము ఆశీర్వదించబడ్డాడని విని వెనక్కొచ్చి అడుగుతూ ఉన్నాడు. మనసం తీసుకెళ్ళిపోయాడు. మరలా తీసుకెళ్ళిపోయి అతను కట్టబోయే మందిరంలో పెడదామని చెప్పి అనుకున్నాడు. ఎట్టకేలకు తీసుకెళ్ళిపోయాడు. దావీదు ఫైనల్గా వచ్చి ఒబేదేదెము ఇంటి కనుక వచ్చి మనసం తీసుకెళ్ళిపోయాడు. అడిగాడు ఒబేదేదెము, అయ్యా అసలు నువ్వు ఆస్వాదించడానికి గల కారణం ఏంటంటే, ఒబేదేదెము అన్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు దేవుని పనిలో ముందుకు, పరిచర్యలో మేము ముందుకెళ్ళాం. మందసం ఎదుట ప్రార్థన చేసేవాళ్ళము, బలులు అర్పించే వాళ్ళమయ్యా. మీరు ఎలా అయితే మనసును తీసుకొచ్చేటప్పుడు పాటలు పాడుతూ తీసుకొచ్చారో, మేము కూడా మందసము దగ్గర కూర్చొని కుటుంబం అంతా కూడా మా కుటుంబంలో మందసము ఎదుట ప్రార్థన చేసేవాళ్ళం, దేవుణ్ణి ఆరాధించేవారం. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా యేసుని మనం మహిమపడదాం. మందసము ఎదుట ఒబేదేదెము అతని కుటుంబస్తులందరూ కూడా ప్రార్థన చేసిన విధంగా ఈ రాత్రి నీవు దేవుని మందసం ఎదుట నీ కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కుటుంబం ఎదుట మందసం ఉంది కదా, మందసం ఎదుట మోకరించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి. మందసం అనగా దేవుడు, మందసం అనగా దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధుల ముందు మోకరించి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలి. అది మొదటి ఆశీర్వాదానికి కారణము. మొత్తంగానే ఆస్వాదించే వాళ్ళు ఒబేదేదెము ఇల్లు. అతడు మందసం ఎదుట అతడు కుటుంబంతో ఏం చేసేవాడు? ఒక ప్రశ్న, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందా? కుటుంబస్తులు కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం ఎన్ని సంవత్సరాలు? ఒకసారి ఆలోచించు. ఇంకెలా దీవించబడుతుంది నీ కుటుంబము? నీ కుటుంబంలో అన్నిటికీ స్థానం ఉంది కానీ ప్రార్థనకు స్థానం లేదే. నీ కుటుంబంలో అన్నిటికీ చోటు ఉంది కానీ యేసయ్యకి చోటు లేదే. నీ కుటుంబంలో సమస్తానికి అవకాశం ఉంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నావే. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు. వీళ్ళట ఎవరు? ఒబేదేదెము ఇంటివారు మందసము ముందు కూర్చొని బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళట. ఏం అర్పిస్తూ ఉండేవాళ్ళు చెప్పండి? నైవేద్య బలులు.
అంటే ఏంటో తెలుసా? చూద్దామా ఒకసారి. కీర్తనలో 141 కీర్తనలో రండి ఒకసారి. 141 కీర్తన 2వ వచనం చదువుకుంటే అసలు ఆ నైవేద్య బలి అంటే ఏంటో ఒక రాస్తూ ఉన్నాడు. నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము అగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 92వ కీర్తన 2-3 వచనాలు కూడా ఒకసారి చదువుకుని ముగించుకుందాం ఒకసారి. 92వ కీర్తన 2-3 వచన భాగాలు. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రికి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాలతో ప్రచురించుట మంచిది. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒబేదేదేమో అతని కుటుంబస్తులందరూ కూడా బలిపీఠము ముందు కూర్చొని ఏం చేస్తున్నారట? బలులు అర్పిస్తూ ఉన్నారు. ఏంటి ఆ బలి అంటే చేతులెత్తి ప్రార్థన చేయటమే నీ దృష్టికి నైవేద్య బలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ యొక్క మందసము ఆశీర్వాదకరంగా ఎలా మారిందో తెలుసా? వాళ్ళ కుటుంబం ఎందుకు దీవించబడింది తెలుసా? 99 సంవత్సరాలు ప్రతిష్ఠించబడిన సేవకుని ఇంటిలో ఆశీర్వాదం రాకపోయినప్పటికీ కూడా ఈ అన్యుని ఇంటిలో మందసం ఉంచబడినప్పుడు ఎందుకు ఆశీర్వాదం వచ్చింది అంటే ఈ యొక్క మందసం ముందు కుటుంబస్థులందరూ కూర్చొని, ఒబేదేదేమో అతని కుటుంబస్థులందరూ కూర్చొని చేతులెత్తి నైవేద్య బలి. అదే ప్రార్థన. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఆ ప్రార్థన నీ దృష్టికి మంచిదాయను. స్వరమండలముతో ప్రార్థించుట, పాటలు పాడుతూ కుటుంబంలో ప్రార్థించుట. కుటుంబస్థులందరూ కూడా భార్య, భర్త, పిల్లలు నలుగురు కూర్చొని కుటుంబంలో ప్రార్థన చేసి చేతుల పైకెత్తయ్యా, మా కుటుంబంలో దుర్మార్గత్వం తొలగించవా, మా కుటుంబంలో ఉన్న అగ్ని ప్రకారాలను కొట్టివేయి ప్రభువా, నా కుటుంబంలో ఉన్న దురాత్మ శక్తులు గద్దించయ్యా, నా కుటుంబంలో ఉన్న సాతాను శక్తులు గద్దించయ్యా, నా కుటుంబంలో సమాధానము లేక శాంతి అనుభవాలు లేక కొట్టుమిట్లాడుతూ ఉన్నాం, నా కుటుంబంలో కార్యం చేయవని ప్రార్థన చేస్తే ఎందుకు రాదమ్మా నీ కుటుంబానికి ఆశీర్వాదం? చేడుస్తూ ఉన్నావు కదా, మంచిదే అయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాం. మేము మీకోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఉన్నాం? మేము మీకోసం మేము చేస్తాం. మరి నువ్వు చేయవా? నీ కుటుంబం కలిసి నువ్వు ప్రార్థన చేయొద్దా? కుటుంబంలో ప్రార్థన చేయకుండా పిల్లల్ని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టండి, వారితో ప్రార్థన చేయించండి, బైబిల్ చదివించండి. నాకు 2015లో నుంచే కుటుంబ ప్రార్థనలో కీర్తన చదివేవాడిని. నేను ఏం చదివేవాడిని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యొర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమౌనని చదువుకుంటూ వచ్చేవాడిని. ఇంకో రోజు 23వ కీర్తన చదివేవాడిని. అయ్యో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నాకు పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఆయన నాకు ప్రాణానికి సేద తెచ్చు, తన నామను బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. ఇవన్నీ 91వ కీర్తన. మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వశక్తుని నేను విశ్రమించేవాడు, ఆయన నాకు కోట, ఏ తెగులు, ఇవన్నీ కూడా మొత్తం చదివేసేవాడిని. చదవటం కంటతో పట్టేసేవాడిని. అలా 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 దేవుని కృప ద్వారా ఎందుకు లేని నన్ను, దుమ్మును ధూళిన నన్ను, దేనికి పనికిరాని నన్ను దేవుడు ఆయన సేవకి ఏం చేశాడు? నేను ఏమంటున్నానంటే, పిల్లల్ని కుటుంబ ప్రార్థనలో పెట్టండి, వారితో ప్రార్థన చేయించండి, మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదివించండి, మీరు వాక్యాన్ని చదవండి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి దురాత్మను దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తొలగిస్తాడు. నీ కుటుంబం అంతా కలిసి ఆ యొక్క మందసము ఎదుట కూర్చొని చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో చూస్తారో. ఒబేదేదోము ఎలా అయితే బలులు అర్పించేవాడో ఉదయాన్నే లేచి బలులు అర్పించాడు యోబు. ఎవరి కోసం చెప్పండి? పిల్లల కోసం బలులు అర్పించాడు. ఈరోజు ఉదయం నీ పిల్లల కోసం వెళ్ళి ఒక గొర్రె పొట్టేలను కొయ్యమని దేవుని ఉద్దేశం కాదు, కోడిని కొయ్యమని దేవుని ఉద్దేశం కాదు. ఉదయాన్నే లేచి పిల్లల కోసం ఏం చేయి? నేను ఇప్పటికీ చెప్పగలను, మా అమ్మ తాతయ్య 4 గంటలకి లేచి ఏం చేస్తారు తెలుసా?
ఇంట్లో ప్రార్థన చేస్తారు, 4 గంటలు లేచి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనే ఈరోజు మాకు ఆశీర్వాదకరంగా మారింది. స్తోత్రం. ఆ ప్రార్థనే మీకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉందండి. అటు ఇటు తిరగటం మానేసి మందసం దగ్గర కూర్చోటం మొదలు పెట్టండి, దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఓబేదేదోము అతని కుటుంబస్తులు దీవించబడిన విధంగా ఈ రాత్రి నీవు నీ కుటుంబం దీవించబడులాగున నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను.